వెల్కమ్ బ్యాక్. సో ఎటకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్ గా 10 AM కి టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు లైవ్ ద్వారా. సో గోపీనాథ్, జనరల్ గా ప్రమాణ స్వీకారం, అది కూడా సీఎం ప్రమాణ స్వీకారం అంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. సో ఎందుకు ఈ ఆడిటోరియం ని ఎందుకు చూస్ చేసుకున్నట్టుగా? అంటే శివాని మొదటి నుంచి కూడా ఎందుకంటే చాలా ఘనంగా వైభవంగా చేయాలనుకున్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సరైనటువంటి సంఖ్యాబలం లేని కారణంగా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో రకాల అనిశ్చితి టీవీకే పార్టీలో నెలకొనడం జరిగింది. కేవలం 108 స్థానాలు ఆయన కైవసం చేసుకుంటే అందులో 2 స్థానాలను ఆయనే నిలబడడం జరిగింది. బట్ ఒక స్థానం తీసేస్తే అందువల్ల 107 స్థానాలే. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం ఉంటుంది. కాబట్టే ఈ అనిశ్చితి అనేది కొనసాగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తరపున ఒక 5 ఎమ్మెల్యేలు అవకాశం కల్పించారు, సపోర్ట్ చేశారు. ఇంక వీళ్ళు కాకుండా సిపిఎం, సిపిఐ 2 రోజుల పాటు కూడా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న వీసీకే పార్టీ చాలా కీలక నిర్ణయం తీసుకుని మేము కూడా ప్రజాభిప్రాయం ప్రకారం మెజార్టీ టీవీకే పార్టీకే వచ్చింది కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా కొన్ని కండిషన్స్ పెట్టి మంత్రులు కావాలా, మంత్రి పదవులు కావాలంటూ కూడా కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా 2 ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ 4-5 రోజుల పాటు, 6 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక చర్చలు జరిగిన తర్వాతనే ఈ పార్టీలన్నీ, ఎందుకంటే 1-2 పార్టీలు కన్నా సపోర్ట్ చేస్తుంటే ఎరికే కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. బట్ అలా పరిస్థితి కొనసాగలేదు. ఈ 5-6 పార్టీలు, 4-5 పార్టీలు సుదీర్ఘమైన చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. సో నిన్న సాయంత్రం 120 మంది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నిన్న సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఇలాంటి ఇష్యూసే నడుస్తూ ఉన్నాయి. ఇంకా అందువలన ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయనతో అంటే విజయ్తో పాటు ఇంకొక 9 మందికి మాత్రమే మంత్రి పదవులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆయనకు అభిమానులు ఉన్నారు, ముక్కులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, సినీ రంగంలో చాలామంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ నుంచే బయట ఎక్కువ ఎదిగాడు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలంటే అంత సమయం లేని కారణంగానే ఈ స్టేడియంలో ఈ రకంగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్లనే లిమిటెడ్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. కేవలం స్టేజ్ పైన కూడా గవర్నర్తో పాటు గవర్నర్ సిబ్బంది, అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇక ఏదైతే అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజయ్తో పాటు మంత్రులు, వీళ్ళు మాత్రమే లిమిటెడ్గానే స్టేజ్ పైన ఉంటారు. మిగతా స్టేడియం లోపలంతా కూడా వీఐపీలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి పరిమిత సంఖ్యలోనే వాళ్ళకందరికీ కూడా అవకాశం అంటే ఆహ్వానం పలకడం జరిగింది. సో మొత్తం మీద ఇదన్నీ కూడా ఇప్పటికే ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎందుకంటే స్టేడియం చాలా చిన్నది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇప్పటికే కూడా సిటీ పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కంట్రోల్లో తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా కంట్రోల్ తీసుకొని పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇంకో 10-15-20 నిమిషాల్లోనే కరెక్ట్గా 10 గంటల సమయానికి అంటే 14వ ముఖ్యమంత్రిగా, తమిళనాడుకి 14వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఘటన ఏంటంటే ఆయన పదవి బాధ్యత చేపట్టిన తర్వాత తొలి సంతకం దేనిపైన పెడతారు అనేదే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసాం చాలా ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే తొలి సంతకం ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ పైనే వాళ్ళు కొన్ని అంటే సంతకాలు చేస్తారు. అలాంటిది విజయ్ మేనిఫెస్టోలో భాగంగా ఇంటింటికి 6 సిలిండర్ల సంవత్సరానికి, అంటే అంత ఆషామాషి విషయం కాదు ఆ పథకం అమలు చేయాలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను అమలు చేస్తానంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 6 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పి. అదేవిధంగానే ప్రతి ఇంటికి ఉన్నట్టు ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకందరికీ కూడా 2500 రూపాయలు ఇట్లా అంటే సంక్షేమ పథకాల భాగంగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఇక ఇదే కాకుండా విద్య, వైద్యం ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు వస్తాయనంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు డెవలప్మెంట్ పరంగా చెన్నై సిటీతో పాటు చాలా ప్రాంతాల్లో మొత్తం ఆగిపోవడం జరిగింది. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్
ప్రాజెక్టులన్నీ కూడా రైట్ కేంద్ర గోపీనాథ్, ప్రభుత్వ అయితే ఈ సహకారంతో ముందుకు ప్రమాణ తీసుకెళ్తానంటూ స్వీకార కూడా చెప్పడం జరిగింది. కార్యక్రమానికి డిఎంకే అధినేత స్టాలిన్ కూడా హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యంగా ఆయన మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అంటే ఇందులో పరోక్షంగా ప్రత్యక్షంగా స్టాలిన్ హస్తం చాలా క్లారిటీ ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టాలిన్ చేసినటువంటి ఉదార వైభవం ఎందుకంటే ఆయన రాజకీయంగా ఈ 40-50 సంవత్సరాల్లో పార్టీని అంటే డిఎంకే పార్టీని ముందుకు తీసుకెళ్లాడు. ఇదే విధంగానే పార్టీ పరంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేశారు. నిన్న గవర్నర్ కలిసిన సందర్భంలో కూడా ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు. మరి ఆ మద్దతు తెలిపిన కారణంగా ఆ ప్రభుత్వం నిలబడే రకంగా కూడా మీరందరూ కూడా చొరవ చూపండి సార్ అంటూ కూడా గవర్నర్ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందువల్లనే ఆయన మిగిలిన పార్టీలకు మొన్నటి వరకు కూడా ఆ డిఎంకే పార్టీలో కూటమిగా ఉన్నటువంటి సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇట్లా వీసీకే పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా స్టాలిన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఖచ్చితంగా నడిపించారు. అదేవిధంగానే ఒక సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రజలు మెజారిటీ ప్రజలు అంటే స్టాలిన్ ఒకటే చెప్పారు, మెజారిటీ ప్రజలు టీవీకే పార్టీకి ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వం కొనసాగని, కానీ 6 నెలల వరకు కూడా నేను ఎక్కడా కూడా ప్రశ్నించను, 6 నెలల తర్వాత ప్రశ్నిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఆయన నిన్న మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే ప్రభుత్వం కూడా ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఆయనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఇట్లా అన్ని పార్టీలు కూడా కలుపుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి విజయ్కి అందరి మద్దతు వచ్చింది. అదేవిధంగానే గవర్నర్ కూడా రాత్రి సానుకూలంగా స్పందించి అంటే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన కూడా కృషి చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేడుకగా చూస్తున్నారు. తమ అభిమాన నటుడు, అభిమాన నేత మరి కాసేపట్లో ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు కాబట్టి ఇంకా రాబోయే అంటే రేపటి నుంచి ప్రజా పాలన కొనసాగుతుంది. సంక్షేమ పథకాల పైన కూడా ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అంటే సరిగ్గా ఇప్పుడు టైం వచ్చేసి 9:19 కాబోతుంది కాబట్టి ఇంకొక 40 మినిట్స్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి టీవీకే కార్యకర్తలు కానివచ్చు, విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఈ సందర్భంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తీవ్రమైన ఆందోళన, తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అంటే సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళ అభిమాన నటుడు విజయ్ ఏ విధంగా అంటే అందరినీ కూడా కవింపు చేశారో, అంటే ఏ విధంగా ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశారో, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో మేము గెలిపించాం. కానీ ఆయన అధికారం చేజించుకోకనే ఈ రకమైనటువంటి రోజులు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కన్నా పదవి బాధ్యతలు కానీ చేపడితే ఖచ్చితంగా మాకందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి పార్టీ పరంగా కూడా మేము ఎన్నో రాజకీయంగా, ఎందుకంటే ఇప్పటివరకు కూడా టీవీకే పార్టీలో కేవలం కొత్త వారికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి అంటే ఎక్కడ కూడా వాళ్ళకు సరైనటువంటి రాజకీయ అనుభవం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ కూడా మద్దతు తెలపడం జరిగింది. రైట్ గోపి, విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. సో